ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అమ్మగారికి, అలాగే అయ్యగారికి, వారి కుటుంబానికి, ఇక్కడున్న మీకు అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన అంశాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 4 నుంచి చదవండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. ఈ అంశాన్ని తీర్మానం అని అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలి అంటే నేను చెప్పుకున్నాం, మారు మనసు పొందాలి. 2 నీటి బాప్తిసం తీసుకోవాలి. 3 పరిశుద్ధాత్ముడు పొందుకోవాలని ఇక్కడ మనకు తేటగా తెలియపరుస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఒక పెద్ద వ్యక్తి అంటున్నాడు, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగాడు ప్రశ్న. చాలా ధనవంతుడు, మంచి ఆరితేరిన వాడు. అప్పుడు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి మీ అయ్యగారు రేపుతో ముగుస్తూనే అనుకుంటున్నాను ఈ కూడికలు కదా. మరి ఇన్ని రోజులు దైవశాఖను పిలిచి, రోజుకొకరు పిలిచి ఎంతో ప్రయాసపడి ఈ కూడికలు ఏర్పాటు చేశారు. ఎందుకో చెప్పండి? మనము ఆధ్యాత్మికంగా ఇంకా రోజులోనికి వెళ్ళాలి. ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసాన్ని సిద్ధపడాలి. నా సంఘము ప్రభువు ఎత్తబడే సంఘముగా ఉండాలి. నా ప్రభు కొరకు వారు పరిగెత్తాలి. ఈ సంఘము మహిమగల సంఘముగా ఉండాలి అని దైవజనులు ఎంతో ప్రయాసపడి ఈ కూడికలు ఏర్పాటు చేశారు. ఈ కూడికల్లో ఇంకా ఎవరైనా అటు ఇటు ఉంటే మనసు మార్చుకొని, ఒకవేళ ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసం తీసుకుని రక్షించబడి దేవుని ఆత్మ కలిగి దేవుని అడుగుజాడులో నడవండి. ఎందుకో తెలుసా? ఆయన రాకడ చాలా సమీపంగా ఉందండి. పరిస్థితులు ఏమీ బాగోలేదు. ఎక్కడ చూసినా అల్లకొల్లంగా ఉంది. ఎక్కడ చూసినా భయంకరమైన రోగాలు, కాని రోగాలు, డాక్టర్లకు అంతు చిక్కని రోగాలు కనబడుతున్నాయి. వాతావరణం మారిపోయింది. కనుక ఇవన్నీ కూడా సూచనటంటే యేసు ప్రభు వారు త్వరగా వస్తున్నారు. కనుక మనము ఎత్తబడే సంఘముగా ఉండడానికి మనము సిద్ధపడాలి. ఏ సంఘం అని చెప్పండి? ఎత్తబడే సంఘముగా ఉండాలి. వాక్యమనే సంఘముగా ఉండాలి. ప్రార్థించే సంఘముగా ఉండాలి. ప్రియులారా, నేను 13వ ఏటనే బాప్తిసం తీసుకున్నాను. నేను 13వ సంవత్సరంలోనే బాప్తిసం తీసుకున్నాను. సొంత యేసు ప్రభువుని అంగీకరించాను. నేను ఒకప్పుడు నేను ఎవరికి పనికి రాలేదు. నేను చనిపోయాడని ప్రియులారా నన్ను వదిలేశారు అందరూ కూడా. వీడు చచ్చిపోతాడు, వీడు బ్రతకడం ఇంకా నన్ను విడిచిపెట్టేశారు. డాక్టర్లు అందరూ అన్నాడు, వీడు చచ్చిపోతాడు, ఇంటికి తీసుకెళ్ళిపోండి.
ఏదైనా పెడితే ఆ పెట్టని తినే చచ్చిపోతాడు. ఇంకా ఆ డాక్టర్ మందులు పనిచేయని నాకు చెప్పేశారు. మా ఇంటికి తీసుకొచ్చేసారు డాక్టరు. వీడు ఇంకా చచ్చిపోతాడని అందరూ కూడా బంధువులు వచ్చి బయట వేసేసారు. అప్పుడు ఎవరు అన్నారంట, బయట వేసే బదులు గుళ్ళో వేసేయమన్నారంట. ఎక్కడ వేసేయమన్నారంట? అదే బయట ఎందుకు ఎలాగ చచ్చిపోతాడు కదా వీడు, ఎక్కడ వేసేయమన్నారంట? చర్చిలో పడేసేయండి అన్నారంట. తోడెత్తి చర్చిలో పడేశారు. ఈ పనికి మానవుడు, ఎందుకు పనికి రానోడు వీడు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇలాగే కోటాలు జరుగుతున్నాయంట. ఆ చర్చిలో పడుకు పెట్టారంట. నేను అప్పటికే కోమలో ఉన్నాను. నా వ్యాధి ఏంటో తెలుసా? తలలో చిన్న ఒక పుండు పుట్టింది. దాంట్లోంచి చీము కారుతూ ఉండేది. పురుగులు, తెల్లని పురుగులు రాలుతూ ఉండేవి. డాక్టర్ అన్నాడు, వీడి అందుకే చచ్చిపోతాడు, తల అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసింది, బతకడీడు, ఎందుకమ్మా డబ్బులు వేస్ట్ అని ఇంటికి పొమ్మన్నారంట. అంతా అయిపోయింది. ఇంకా ఏంటి అంతా అయిపోయింది, ఎవరు గుర్తుకొస్తారంట? ఇల్లంతా గోళ్ళ అయిపోయింది, ఒళ్ళంతా గోళ్ళ అయిపోయింది, అన్ని అమ్మేశారు. ఇంకా అన్నాడంటే ఆఖరిలో డబ్బు అయిపోయింది కదా. ఇంకా ఆఖరికి పైకి చుట్టూ ఎవరు కనపడుతున్నారు? దేవా, ఇంక అన్నీ అయిపోయింది, ఇంకెవరున్నారు? గుళ్ళో పడిసి అన్నారంట, బతికితే నీ సేవ చేస్తాడు వీడు, చచ్చిపోతే కప్పెడతామని గుళ్ళో పడేశాను. ఏడవ మొదలెట్టారంట. ఏడుతున్నారంట. ఏడుతుంటే వీళ్ళ రాత్రి 1 గంటకు దేవుడు ఒక వెలుగుతో నన్ను తాకాడు. ఒక గొప్ప వెలుగు నా ముఖాన్ని, నా తలను తాకింది. ఎప్పుడైతే తలను తాకిందో ఈ పిల్లల తలంతా చీము, ఇన్ఫెక్షన్, పురుగులతో ఉన్న ఆ భయంకరమైన దుర్వాసన, ఇంచుమించు ఒక 10-15 పురుగులు, తెల్లల పురుగులు కింద పడిపోయి ప్రియులారా. వెంటనే లేచి కూర్చున్నాను. అన్నం అడుగుతున్నాను. ఏట్రా ఇది పిచ్చోడా, ఆ 1 గంటకు అన్నం అప్పటికే 5 రూపాయలు కూడా అన్నం లేదు. వెంటనే మాడిపోయింది. అలా చూసేసరికి ప్రియుల మాడిపోయింది ప్రియులారా. అప్పుడు దేవుడు నన్ను సేవకు సమర్పించారు. ఇప్పుడు నా వయసు 51 సంవత్సరాలు. ఇంక నాకు ఏమీ లేదు ఇంతవరకు కూడా. ఎన్నో ప్రాంతాలు వెళ్తూ ఉంటాను. దేవుని స్తోత్రం. ఏంటి దేవునికి సమర్పించారు, కానీ నేను మాత్రం సేవ చేయడానికి ఒప్పుకోలేదు. మరి అది తీరిపోయింది కదా, గట్టెక్కేశాను కదా, ఇక దేవుడి పని ఇంకా గట్టు. ఆ అవసరం తీరిపోయింది, అవసరం తీరిపోయింది. ఇంకా అంతే అంటారు కదా, అవసరం తీరే వరకు కాలు పట్టుకుంటారంట, తర్వాత ఏం పట్టుకుంటారంట? జుట్టు పట్టుకుంటారంట. నేను అలాంటి రకం. అవసరం తీరిపోయి ప్రభువా ప్రభువా ప్రభు అని కాలు పట్టుకున్నాను. దేవుడు ముట్టాడు, నువ్వు సేవ చేయాలంటే నేను సేవ చేయను, నా ఇష్టానుసారం తిరుగుతాను అన్నాను. దేవుడు మళ్ళీ కొట్టాడు నన్ను. అప్పుడు దేవుడు కళ్ళు తెరిచి దినాలు దేవుని పరిచయలో వాడబడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. అందుకే ప్రియులారా నేను అంటాను, చాలా మంది నాకు ఇంకా చిన్న వయసు కదా, నాకెందుకు బాప్తిసం? ప్రియులారా నేను అంటాను, 15 సంవత్సరాలు దాటినా, 13 సంవత్సరాలు దాటినా ఆ వ్యక్తి నీటి బాప్తిసం తీసుకోవాలి, పాపములు ఒప్పుకోవాలి, దేవుని సన్నిధికి క్రమముగా రావాలి, దైవజనుల దగ్గర పరిచయం చేయాలి. ఎందుకో తెలుసా? ఎప్పుడు మన ప్రాణము పోతుందో ఎవరికి తెలియదు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు దేవుని బిడ్డలారా. కనుక నేను అంటాను, కంఠములో ప్రాణం ఉండగానే నువ్వు సిద్ధపడాలి. ఈ రోజు రాత్రి 1 గంటకు ఒకవేళ ఏసే రాకడ వచ్చిందనుకోండి, ఎంతమంది ఎత్తబడతారు? అయ్యగారు నేను జనవరి 1కి బాప్తిజం తీసుకుంటానండి, అయ్యగారు చెప్పానండి, ఇంకా కొంచెం ఉందండి అయ్యగారు, అందుకే పర్లేదండి. ఈలోగా దేవుని రాకడ వచ్చేస్తే, అమ్మా ఈలోగా దేవుని రాకడ వచ్చేస్తే నువ్వేం చేస్తావు? ఇన్ని ప్రసంగాలు ఉన్నావు, దేవుని గుడికి వస్తున్నావు, కానీ నీలో మారు మనసు, పశ్చాత్తాపము, నీలో విధేయత, నీలో బాప్తిసము, నీలో పరిశుద్ధాత్ముడు ఆయన చూసి నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలా. ఏ గుంపులో ఉండాలా? పావురం గుంపులో ఉండాలంట మనం. కనుక ఈ రాత్రి తీర్మానం అని ఎందుకు రాశాడో తెలుసా? ఈ ప్రసంగాలన్నీ విన్నాం రాత్రి.
మనం తీర్మానం కలవాలి. ఒక తీర్మానానికి వచ్చాను, ప్రభువా ఎంతో గత నేను ఎన్నో 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 దాటుకుంటూ వచ్చాను. ఈ రాత్రి ఒక తీర్మానానికి వస్తున్నాను, నీ బిడ్డగా ఉంటాను ప్రభువా. ఒక నీకు అవిధేయంగా ఉంటే నువ్వు క్షమించను, నువ్వు ప్రార్థన చేసుకుని ప్రభు కొరకు ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. చూడండి, యెహోషువ గ్రంథము 196 పేజీ, పాత నిబంధన 24వ అధ్యాయము 17వ వచనం చదవండి. యెహోవాను సేవించుట మీరు ఎవరిని సేవించెదరో సేవించెదరో అమోరీయుల దేశమున నేడు మీరు కోరుకొనుడి. అబ్బా, మీరెవరిని సేవించద కోరుదురు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆమేన్, హల్లెలూయా. ఏం ఇశ్రాయేలు ప్రజలందరినీ కూర్చోబెట్టాడంట, ఎవరు మాటింటలేదంట. ఒకరిలాగా పరిగెత్తారంట. అన్నాడు కూర్చోబెట్టాడు. బాబు ఎంతవరకు నేను చెప్పి 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 నా వయసు అయిపోయింది, ఇంకా ఇది నేను మీతో ఆడలేనయ్యా. ఇదిగో మీరు ఈ లాంగ్ చేయగలుగుతారో, ఈయన చేయగలుగుతారో, వెనకాలను చేయగలుగుతారో నాకు అనవసరం. మీరు ఎవరిని సేవింతారో నాకు అనవసరం. నేను చెప్పాను, కానీ మీరు వింటలేదు. ఎన్నో సంవత్సరాలు కూడా చెప్పుకోతున్నాను, నా మాట లెక్కలేదు దేవుని మాట, కనుక నాకు అనవసరం. ఇంకా నాకు ఇసుకు వచ్చేసింది. ఇక నేను చెప్పలేదు. ఇదిగో మీరు ఎవరిని సేవింతారో, ఈయన సేవింతారో, ఆయన సేవింతారో మీకు ఇష్టం. ఇంకా కానీ మీరు ఎవరు సేవించారో నాకు అనవసరం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడము. దేవుని స్తోత్రం. ఒక తీర్మానం చేసుకుంటున్నాడు యెహోషువ. అంటున్నాడు, ఇదిగో మీరు ఎవరిని సేవింతారో, మీ ఇంటి వాడిని సేవింతారో, లేకపోతే మీ బంధువుని సేవింతారో నాకు అనవసరం. ఎంతవరకు చెప్పాను, కానీ మీరు నా మాట వినలేదు. ఇదిగో నేను 2 దారులు ఇదిగో నేను మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఏ దారి కావాలో మీరు కోరుకోండి. యేసయ్య దారిలో నడుస్తారా, దేవుని బాటలో నడుస్తారా, లోకం అనే బాటలో నడుస్తారా? మీరు ఎవరిని సేవించదరో నాకు అనవసరం. ఇంకా నేను మాత్రం నేనును నా ఇంటి వారును. దేవుని స్తోత్రం. అక్కడ ప్రియులారా నేనే అనలేదు, అక్కడ నేను సేవిస్తాను. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ప్రియులారా పిల్లలు వస్తే దేవుని మందిరానికి తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు. అలా ఉంటుంది మన పరిస్థితి. కానీ యెహోషువ అంటున్నాడు, లేదు నేను వస్తాను, నా పిల్లలు వస్తారు, నా బంధువులు వస్తారు, నా కుటుంబం వస్తుంది, నా సంతానం అంతా ఎవరు సేవిస్తావు? యెహోవాను సేవిస్తాం. దేవుని స్తోత్రం. ఏంటి, మనము దేవుల్లో అడుగు పెట్టిన తర్వాత నేను అంటాను, ఒక్కసారి నువ్వు వెలిగించబడ్డావు, ఒక్కసారి యెహోవాను రుచి చూచావు, ఒక్కసారి దేవుని సన్నిధానంలో అడుగు పెట్టావు, ఒక్కసారి దేవుని వరాన్ని రుచి చూచావు, ఇక నువ్వు వెనక్కి వెళ్ళకూడదు. ఇంకా నీ జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా సరే నువ్వేం చేయాలో తెలుసా? దేవునిలోనే అంటు కట్టబడి ఉండాలి. సుఖం వస్తే రాని, కష్టం వస్తే రాని, పోతే దేవుని కొరకు చచ్చిపోతాను, కానీ నేను మాత్రం వెనకకు వెళ్ళాలని తీర్మానం చేసుకుంటున్నాడండి. ఎవరో యెహోషువ. దేవుని స్తోత్రం. చాలా మంది తీర్మానం చేసుకుంటారు, చాలా తీర్మానాలు. ప్రభువా ఇదిగో
నా మనవరానికి పెళ్లి అయితే నేను గుడికొచ్చి బాప్తిసం తీసుకుంటాను ప్రభువా అని చాలా మంది తీర్మానం చేసుకుంటారు. పిల్లలు అలాంటి తీర్మానాలు కాదండి. దేవుడు అంటాడు, నువ్వు కాకపోతే, నువ్వు మాట్లాడకపోతే, నువ్వు బయలుపరచకపోతే, చాలా మంది అంటారు నేను రాను. దేవుడు మాట్లాడాలి అని కొంతమంది అంటారు. ఇగో నేను గుడికి రావాలంటే ఎవరు మాట్లాడాలంట? దేవుడు మాట్లాడితే నువ్వు బతుకుతున్నది. పెద్ద ఏదో పోటుగా పెద్ద కౌలు మళ్ళీ దేవుడు మాట్లాడాడండి. పాస్కర్ దేవుడు మాట్లాడుతూ వస్తాడంట. అర్థమైందా? ఇదిగో నీవు రాకపోతే రాళ్ళు మాట్లాడతాయంట. ఆమేన్, హల్లెలూయా. ఓ నువ్వు పోటుగా దేవుడు నాతో మాట్లాడమని నేను వచ్చేస్తాను. అర్థమైందా? అలాంటి కబుర్లు చెప్పి చాలా మంది ఉన్నారండి. వచ్చి మొదట్లైనా కూర్చుంటున్నారు. ఇప్పుడు దేవుడు స్తోత్రం. దేవుడు ఎక్కడ కొడతాడో, ఎలా కొడతాడో, ఎప్పుడు కొడతాడు ఎవరికే తెలియదు. చాలా మంది అనుకుంటున్నారు పర్లేదులే, పర్లేదని కాదు. ఏంటి అగ్ని చేతులు పెట్టుకుంటే ఊరుకుంటుందా? అమ్మ చెప్పండి. పాస్టర్ కదా పర్లేదు అనుకుంటుందా? అగ్గికి పాస్టర్ లేదు, మేస్టర్ లేదు, ఎవరు ఇంకా అందరూ సమానం. ఎవరు పెట్టుకుని అగ్ని ఏం చేస్తుంది? కాల్ చేస్తుంది. చాలా మంది దేవునితో చెలగాటం ఆడుతున్నారు. రెండు పనుల మీద కాల్ చేసి ఎలాగైనా పర్లేదు పాస్టర్, ఎలాగైనా పర్లేదండి. నో, రాత్రి చెప్పుకొని ఉంటే చల్లగా ఉండాలా, నులివెచ్చగా ఉన్నావు ఆయన ఏం చేస్తానన్నాడు? ఆమేన్, హల్లెలూయా. ఈ మంచి దినాల్లో మనం ఎలా ఉండాలో తెలుసా? నీతిగా, యథార్థంగా, నిజాయితీగా మనం ప్రభు కొరకు మనం సాగాలి. ఈ లోకంలో నీ జీవితంలో ఎన్నో ఒడుగులకు రావచ్చు, అయినా నీ తీర్మానం చావైనా బ్రతుకైనా తీర్మానం చేసుకో. ప్రభా నీ కొరకు బ్రతుకుతాను, నీ కోసం నేను బ్రతుకుతాను ప్రభా, నువ్వు తీర్మానం చేసుకో. అంతేగాని నువ్వు దేవుడితో ఎటకారం ప్రియులారా ఏదో మామూలుగా అనుకుని ఇష్టానుసారంగా మాట్లాడామనుకో, ఆయన అంటాడు నేను దహించు అగ్ని అంటాడు. ఆయన ఎవరంట? అగ్ని. దేవుని స్తోత్రం. ఆయన అవసరమైతే కొడతాడంట, మళ్ళీ అవసరమైతే బాగు చేస్తాడంట. దేవుని స్తోత్రం. చాలా మంది అంటారు ఏంటి యేసు ప్రభు అండి చాలా దయగల దేవుడు అండి, ఏం చేసినా ఏమండండి, ఏమండంట, ఏమని చేసేచ్చంట. యేసు ప్రభు అమాయకుడు అండి, ఏం తెలియదండి, ఏం చేసినా పర్లేదండి, ఏం చేసినా పర్లేదంట. నా దేవుడు ఒక ప్రక్క ప్రేమామయుడు, ఒక ప్రక్క కఠినాత్ముడు. మీకు అర్థమవుతుందా? కొట్టేవనుకో ఇక మళ్ళీ ఇక మాట రాదు, ఇంకా కింద పడిపోవటమే. మీకు అర్థమవుతుందా? అందుకే అన్నాడు గాయము చేయవాడును నేనే, గాయము కట్టువాడను. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా మనం ప్రభువులో అడుగు పెట్టిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకకు చూడకు. అందుకే యోషువ అంటున్నాడు, తీర్మానం చేసుకుంటున్నాడు, అందరినీ కూర్చోబెట్టాడు. బాబుదిగో నేను ఎన్నో సంవత్సరాలు బట్టి చెప్తున్నాను, అయినా మీరు వెళ్ళలేదు, ఇక నాకు ఓపిక లేదు, ఇంకా ఇదిగో చెప్తున్నాను వినండి. ఈ రోజు నుంచి మీరు ఎవరిని సేవిస్తారో, ఎక్కడికి వెళతారో, ఎక్కడికి తిరుగుతారో మీ ఇష్టం. నేను నా ఇంటి వారు ఎవరు సేవిస్తాం? ఆ తీర్మానం నీకున్నా ఈ రాత్రి? అయ్యా ఎన్ని వచ్చినా నేను, నా కుటుంబం, నా పిల్లలు నిన్ను విడిచిపెట్టమయ్యా. కష్టాలు గుండా వెళ్ళినప్పుడు నిన్ను విడిచిపెట్టమయ్యా. ఒక్కొక్కసారి అంటే క్రైస్తవుడికి పూల బాటలు ఉంటాయంట, ఒక్కొక్కసారి ముళ్ళ బాటలు కూడా ఉంటాయంట. దేవుని స్తోత్రం. చాలా మంది అంటారు యేసు ప్రభువు అనుకుంటే చాలా బాగుంటుందండి. దేవుని బిడ్డ నేనంటాను, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నిన్ను పరీక్షించడానికి ఒక్కొక్కసారి నీ మీదకు కష్టాలు వస్తాయి. ఈ వ్యక్తి నిలబడతాడా వెళ్ళిపోతాడా అని ఎందుకోసారి నీకేం చేస్తాడు? దేవుడు కష్టాలు పెడతాడు. ఆ కష్టాలు నువ్వేం చేయాలి తెలుసా? పాస్ అవ్వాలి. దేవుని స్తోత్రం. అందుకే
యోబు అంటాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. దేవుని స్తోత్రం. ఏంటి ప్రియులారా, ఒక బంగారాన్ని పుటవేస్తాడు, బాగా ఎర్రగా కాల్చి దాన్ని బాగా సిద్ధ కొడతారు, అందులో మొస్టంతా తీసేస్తాడు. తీసేసి ఒక ఉంగరాన్ని తయారు చేస్తాడు. ఏం తయారు చేస్తాడు చెప్పండి? ఉంగరాన్ని తయారు చేస్తాడు. ఉంగరం తయారు చేసి ఉండాలి, ఎన్ని తగులు తింటారో తెలుసా? ఎన్ని దెబ్బలు తింటారో తెలుసా? ఆ దెబ్బలు తింటే గాని, ఆ పన్నులు తింటే గాని ఉంగర రూపము మన చేతుల్లోకి రాదు. దేవుని స్తోత్రం. నీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే నిన్ను వడపోతాడు, వడకెడుతున్నాడు, నిన్ను జల్లిస్తాడు. కష్టాలు గుండా నష్టాలు గుండా ఈ 2 రోజులు 3 రోజులు పారిపోతాడేమో అని ఒక్కొక్కసారి నిన్ను పరీక్ష పెడతా ఉంటాడు. ఆ పరీక్షే పిల్లల శోధన. ఒక్కొక్కసారి నీ మీదకి పిల్లల ముళ్ళు పడవచ్చు, ఒక్కొక్కసారి నీ మీదకి భయంకరమైన పరిస్థితులు రావచ్చు. అయినా నువ్వు భయపడకో, నీ పక్షాన నా దేవుడు రాజ్యమాడతాడు. అందుకే ఎవరు సేవించడం నాకు తెలియదు కానీ అంటున్నాడు, నేను మాత్రము యెహోవాను సేవించదను. దేవుని స్తోత్రం. రాత్రి పిల్లలు నేను అంటున్నాను, తీర్మానం చేసుకో, ప్రభువా నేను నిన్ను సేవిస్తాను. ఎంతకాలము? ఇన్ని దినాలు నీ వాక్యాన్ని విన్నాను, ఇదిగో ఇన్ని రోజులు నీ వాక్యములో నేను మెలిగాను ప్రభువా. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటాను, నేను ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టను. మరణమైన, వేదనైన, శ్రమైన, దుఃఖమైన నిన్ను విడిచిపెట్టనని దేవుని బిడ్డలారా తీర్మానం చేసుకోవాలి. అందుకే చూడండి, రూతు గ్రంథంలోకి వస్తే ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటది. చదవండి, రూతు గ్రంథము సమూయేలు తర్వాత ఉంటది. రూతు గ్రంథము 1వ అధ్యాయము 221 పేజీ. 1వ అధ్యాయము పాత నిబంధన 221 పేజీ. 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందును చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెను. దేవుని స్తోత్రం. ఈ తీర్మానం ఎవరు చేస్తారో తెలుసా? అమ్మా రూతు ప్రియులారా ఒక విశ్వాసి కాదు. ప్రియులారా లోకము నుంచి వచ్చిన ఒక వ్యక్తి, పెద్దగా దేవుడు అంటే తెలియదు. తన తోటివాడిని వెళ్ళిపోయి ఈవిడ అంటుంది అత్త వాళ్ళ వెళ్ళిపో, నువ్వు ఆ పెద్దవాడు నువ్వు కూడా వెళ్ళిపో అంటుంది. అప్పుడు అంటుంది ఈవిడి, అమ్మా నేను వెళ్ళను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. ఏ దేవుని నేను కొలుస్తావు అదే దేవుని నేను కొలుస్తాను. నువ్వు ఏమి తింటే అదే తింటాను. నీ దేవుడే నీ జనమే. అబ్బా ఎంత తీర్మానం అండి నిజంగానే. ఇప్పుడు అలాంటి కోడళ్ళు ఉన్నారండి? ఇప్పుడు అమ్మ ఉన్నారా? ఏం మీ మంచోళ్ళము, కానీ మా దగ్గర అలాంటి ఏం కనబడతలేదు. అత్తగారు ప్రేమించి కోడళ్ళు కనబడతలేదు, కోడళ్ళు ప్రేమించి అత్తగారు కూడా కనబడతలేదు. దేవుని స్తోత్రం. మేము మొన్న పెళ్లి చేసాం, 4 అన్నదమ్ములు. ఆఖరోడు కూడా పెళ్లి చేసాం. పెద్ద ఇల్లు అన్నమాట, 4 పోర్షన్లు. ఆఖరోడు పెళ్ళి అయిన తర్వాత
నెల రోజులు బాగానే ఉన్నారండి, బాగానే ఉంది. రెండో నెల వచ్చేసరికి ఏమైందో తెలీదు. అమ్మగారింటికి పోయింది ఆవిడ. పోయి అంటుంది అక్కడి నుంచి, ఇదిగో గోడ కట్టాలా. ఏం కట్టాలా? నా పోర్షన్కి ఇదిగో ఎవరు కనబడినా కీలేదు, యువతలు గోడ కట్టేయాలా. ఇదిగో గోడ కట్టాలా. నువ్వు మీ అమ్మతో కానీ మీ నాన్నతో మాట్లాడి వీళ్ళు అలా అయితే వస్తానన్నదంట. ఆఖరికి గోడ కట్టేసాడండి. ఏం కట్టేసాడు చెప్పండి? అమ్మగారు వచ్చింది. అమ్మగారు వచ్చింది ప్రియులారా. ఇక ఎవరు లేరు, ఇంకా చక్కగా ఏసీ పెట్టుకుంటే చక్కగా ఉంది, ఇంకెవరికి మాటలు లేవు, మొత్తం ఎనదీసేసింది. చిన్నప్పటి నుంచి ప్రియులారా తల్లిదండ్రులు ప్రేమించి అన్నదమ్ములతో మాట్లాడేవాడు. అలాంటిది వివాహమైన తర్వాత మారిపోయింది. గుడి మానిపించేసింది. ఏం మానిపించేసింది? గుడికి వెళ్తే అమ్మగారు ఇంటికి పోతానన్నదంట. గుడి మానిపించేసింది. మనోడు ఇంకా అన్యుల్లో తినడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా అలాగవుతుంది అన్నాను ఒకసారి. అమ్మ తప్పిది. అప్పుడు పాస్టర్ గారు మీరు చెప్పకండి, మీరు ఎవరో చెప్పడానికి లేదన్నాడంటే వదిలేస్తాం ప్రియులారా. నువ్వు చెప్పడానికి లేదంటే మేమేం చెప్తామండి? మేము మంచిగా బతకాలని చెప్తాం, పాడైపోయిన కుటుంబాలు బాగుపడాలని చెప్తాం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా ఎక్కడో పనికి వెళ్తున్నాడంట. ఆయన పనికి వెళ్తుంటే లారీ 2 పాళ్ళ మీద పోయింది. డాక్టర్లు అప్పుడు ఫోన్ చేశారు నాకు. పరుగుని వెళ్ళాను. డాక్టర్ అన్నారు 2 కాళ్ళు తీసేయాలన్నారు. తీసేయండి అన్నాను అంతే. ఇంకా 2 కాళ్ళు తీసేయమని తీసేయండి, 2 కాళ్ళు తీపి చచ్చిపోతాడంటే 2 కాళ్ళు తీసేసారు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఎవరితో పెట్టుకున్నా దేవునితో పెట్టుకోకూడదండి. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు అంట, కానీ ఎవరితో పెట్టుకోకూడదంట. బాంబే ఎత్తాడంట ఆయన. ఏం చాలా మంది తమాషాలు ఆడుతున్నారు చాలా దేవునితో. ఆయన మామూలుడు కాదు, రోషము కలిగిన దేవుడు. ఒక్కసారి వెలిగింపబడి మళ్ళీ లోకంలోకి వెళ్తే ఆయన ఎంతగా దుఃఖపడతాడో తెలుసా? యేసు ప్రభుని వాడు నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి నువ్వు మంచిగా ఉండాలని, నువ్వు మంచిగా జీవించాలని, నీ కుటుంబం మంచిగా ఉండాలని, నీ పిల్లలు మంచిగా ఉండాలని నా దేవుడు పరలోకాన్ని సుఖాన్ని వదిలి నీ కొరకు దిగి వచ్చాడు. ఆయన నేను బతిమాలు కూర్చుంటూ నువ్వేం చేస్తున్నా? నాకు వద్దు, నాకేమొద్దు. దేవుని బిడ్డ జాగ్రత్త. అందుకే చూడండి సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చక్కని మాట కనపడతా ఉంటుంది. సామెతల గ్రంథము, సామెతల గ్రంథము కీర్తన తర్వాత 1వ అధ్యాయము 24వ వచనం చదవండి. నేను పిలువగా మీరు వినకపోతిరి. చూడండి, నా చెయ్యి చాపగా అంటే ఆయన మనకు చెయ్యి చాపుతున్నాడు. ఇప్పుడైనా నా దగ్గరికి వస్తావా? వారి మనసు పొందుతావా? బాప్తిసం తీసుకుంటావా? నేను త్వరగా రాబోతున్నానని ఆయన చెప్పి మనం ఏం చేస్తాడో తెలుసైనా బ్రతిమాలుతున్నాడంట. నేను చెప్పిన బోధ ఏమీ వెనక త్రోసివేసితిరి. నేను గద్దెంపగా అంటే దేవుడు కూడా గద్దెంటాడంటండి. దేవుడి స్తోత్రం. ఒకవేళ తల్లిదండ్రులు గద్దింటే చాలా మంది పట్టించుకోరు. అలాగే అడుగుతుంటే మా నాన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మా జాగ్రత్త, ఎవరు గద్దెంటున్నారంట? దేవుడు గద్దించినప్పుడు మనం మలుపు తిరగకపోతే, మారు మనసు పొందకపోతే, తీర్మానం చేసేసుకుపోతే ఎలా ఉంటుంది? చదవడానికి ఏమంటున్నాడు? చదవనమ్మా. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను.
తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు, నీకు అపాయము కలుగునప్పుడు, ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను చూచి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకదరు గాని. ఆమేన్, హల్లెలూయా. ఆ కష్టాలు ఉందా ప్రభువా కనబడవా అంటే ఆయన అంటాడంట, కడుగు చేతులు చూసుకుంటాడంట. నీకు నాకు సంబంధం అంటే ఆయన పిలిచినప్పుడు మనం మాట వినాలంట. ఆయన చేతులు చాపుకున్నప్పుడు అంట, మాకెందుకు అన్న తోసేసేవంట. ఇప్పుడు అంటున్నాడు, నీవు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, నన్ను శ్రద్ధగా వెతికినను నేను నీకు కనబడకుందును. దేవుని స్తోత్రం. అప్పుడు తను ఎంత వెతికినా, ఎంత వెతుకులాట ఉన్నా అప్పుడు అంటాడు ఆయన కనబడ్డంట. ఆయన జవాబు ఇవ్వడానికి ఎందుకో తెలుసా? ఆయన పిలిచినప్పుడు ఆయన మాట అనకుండా ఇష్టానుసారంగా తిరిగావు. నాది అని తిరిగావు నీవు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు సమయం వస్తుంది, నీకు కష్టములు దుఃఖములు ప్రాప్తించినప్పుడు అప్పుడు నేను నీ పని పడతాను అన్నాడు. అప్పుడు అంటాడు, బహుగా ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఎక్కడున్నావయ్యా, నేను కష్టంలో ఉన్నానయ్యా. నేను చాలా మంది మనుషులకు నన్ను మొదలు పెడతారు, కానీ దేవుడు అంటున్నాడు, నేను వారి ప్రార్థన ఆలకించాను. దేవుని స్తోత్రం. వారి ప్రార్థన నేను వినను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన ఉందా? నడిపింపు కలిగిన ప్రార్థన ఉందా? ఆసక్తితో కూడిన ప్రార్థన ఉందా? నీ జీవితంలో నీవు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నావా? నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? ఉదయం లేచి నీ పిల్లలు ఉదయమే లేచి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? నేనంటాను, ఆయన వాక్యము మనల్ని అంటాను బ్రతికిస్తాదంట. కష్టాల గుండా మనం నడిచినప్పుడు ఆ వాక్యమే మనల్ని అంటాన్ని బ్రతికిస్తాదంట. దేవుని స్తోత్రం. ఇది నాన్న ప్రియులారు, యవనస్తులు చదువుకున్నవాడు, బిఈడి చదివిన వాళ్ళు బైబిల్ చదవటం లేదు ప్రియులారా. యవనస్తులు అసలు బైబిల్ తీయటం లేదు. ఉదయం లేచినట్టుగా ప్రియులారా చదువుకుంటున్నారు. ఏం చదువుకుంటున్నారో తెలుసా? అమ్మో, మీకు తెలిసిపోయింది. సెల్ చదువుకుంటున్నారు. మెసేజ్ ఎవరు పెట్టారు? ఏం చదువుకుంటున్నారు? పొద్దున్న వేసి మోకరించి కాసేపు ప్రార్థన చేసుకుని కాసేపు వాక్యం చదువుకుందామో లేదు. ఎందుకో తెలుసా? సైతాను గాడు ఏదో రకంగా మనం పడగొట్టడానికి వాడు పొంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి నీవు తీర్మానం చేసుకో. నీ తీర్మానాన్ని నీవు గట్టిపరుచుకో. ప్రభువా, ఇక నేను నీతోనే ఉంటాను. రూతు వలె చావైనా బ్రతుకైనా నేను నీ కొరకే ఉంటాను. నీవు తీర్మానం చేసుకోవాలి. అందుకే చూడండి, న్యాయాధిపతులు రాసిన గ్రంథము మనం కొత్త మాగాను మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30 చదవండి. న్యాయాధిపతులు 11:30. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా
అర్పించదన నేను. దేవునికి స్తోత్రం. ఏంటి యొప్తా చాలా ఒక మంచి వ్యక్తి అండి. యొప్తా నేను అంటాను ఒక ప్రార్థనా పరుడు, మంచి సాక్ష్యము కలిగిన వాడు. యుద్ధానికి వెళ్లే ముందు ఒక ఒప్పందం చేసుకున్నాడు. ప్రభువా, నేను అమోరీల యుద్ధానికి వెళ్తున్నాను, నాకు జయమిస్తే, జయమిచ్చిన తర్వాత నేను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటికి తిరిగి వస్తుండగా నాకు ఏదైతే ఎదురొస్తానో, ఒకవేళ మనుషులు ఎదురు వస్తే నీకు నేను ప్రతిష్ఠిస్తాను సేవ కొరకు. ఒకవేళ గొర్రె కానీ అలాంటి ఏమని దహన బలిగా అర్పిస్తానని దేవుని యొద్ద మొక్కుబడి చేసుకున్నట్టండి యుద్ధానికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రభువా, నేను అమోనుల యొద్దకు యుద్ధానికి వెళుతున్నాను. ఆ మామూలు కాదు, చాలా భయంకరులు వాళ్ళు. కానీ అందుకే ప్రార్థన చేసుకున్నంట, దేవుని సన్నిధానములో మొక్కుబడి చేసుకున్నాడు. ప్రభువా, నేను అమోనులను జయించి తిరిగి వస్తే నాకు ఎదుర్కొంట ఏది ఎదురవుతే నేను దాన్ని దహన బలిగా నీకు అర్పిస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడంట. తీర్మానం చేసుకున్నాడంట. తీర్మానం చేసుకుని యుద్ధానికి వెళ్ళాడంట. దేవుని స్తోత్రం. చాలా మంది మనం విధాన పీడారా, కొంతమంది అపాయంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు తీర్మానాలు చేసుకుంటాడు. ప్రభువా, ఇది తగ్గితే నేను ఇది నీకు సమర్పిస్తాను, తగ్గితే నేను బాప్టిజం తీసుకుంటాను, తగ్గితే గుడికి వస్తానని చాలా మంది మొక్కుబడి చేసుకుంటారండి. గట్టు దాటిన తర్వాత మొక్కుబడి ఏమవుతుందో చెప్పండి, మర్చిపోతారండి. ఇక అని అన్నప్పుడు అనలేదే. నేను అంటాను, ఒకరు మనుషులని మర్చిపోతారు కానీ దేవుని గారు మొక్కుబడి చేస్తే ఆ మొక్కుబడి ఏం చేయాలి తెలుసా? చెల్లించాలి. దేవుని స్తోత్రం. మా దగ్గర ఒకళ్ళు 40 లక్షలకి ఇల్లు కట్టుకున్నారు. ఎన్ని లక్షలండి? 2 అంతస్తుల డాబా కట్టుకున్నారు. మంచి ఇల్లు కట్టుకున్నారు. అన్నీ చక్కగా అయిపోయింది. అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. అయ్యారు సింపుల్గా, ఎలాగంట సింపుల్గా, భోజనాలు లేకుండా సింపుల్గా చేసేయండి అయ్యారు అన్నాడు. ఏటయ్యా 40 లక్షలు ఖర్చు పెట్టావు కదా, దేవునికి ఒక 20,000 ఖర్చు పెట్టి అందరిని పిలిచి చక్కగా ప్రార్థన పెట్టుకోవచ్చు కదా. అయ్యారు డబ్బులు లేవండి. ఏమి లేవంట? టైల్స్ వేయడానికి డబ్బులు ఉన్నాయి, బీరువాలు కొనడానికి డబ్బులు ఉన్నాయి, రంగులు వేయడానికి, ఆటకు చేయడానికి అన్ని డబ్బులు వస్తాయి. అవసరం తప్పులు చేస్తారు. కానీ దేవుని దగ్గర రాబోయే చెయ్యి వెనకపోతుందంట. అయ్యారు ఏమి లేవని డబ్బులు, అలా సరిపెట్టేయండి. అప్పుడు దేవుడు అంటాడంట, నిన్ను కూడా అలా సరిపెడతాను అంటాడంట. దేవుని స్తోత్రం. చాలా మంది అండి చూస్తున్నాను, చాలా మందిని అన్నిటికి ముందుంటారు కానీ దేవుని దగ్గర రాబడికి అయ్యా నేను చేయలేను అయ్యారు, ఇవ్వలేను అయ్యా, నేను ఇవ్వలేను, వెనకపోవడమే. నేనంటాను అన్నిటికి వెనకుండా దేవుని దగ్గర ఎక్కడో తెలుసా? అందుకే అతను పెద్దలు గోరు మీద ఎక్కడ ఉండాలంట? దెబ్బలాటకి. హల్లెలూయా. నువ్వు దేవునికి ముందుండో. దేవుని దగ్గర ఎక్కడో చెప్పు, నువ్వు ముందుండో, అన్నిట్లో ముందుండో. దేవుడు అందరికంటే పైన పెడతాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సింపుల్ గా చేసేది అన్నాడు. ఓ 10 మంది పిలుచుకున్నాడండి. సేమే ఉంటాడు. ఏమంటాడు? సేమే ఉంటాడు. డ్రింకులు తెప్పించేశాడు. అంటే నువ్వు ప్రార్థన చేసేయండి, మేము దిగిపోతామని అన్నారు. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, చాలా మంది దేవుని దగ్గరికి వచ్చేసి వాగ్దానాలు మర్చిపోతారు. జాగ్రత్త. నువ్వు మొట్టమొదటి తీర్మానంతో పట్టబడ్డావు, మొట్టమొదటి తీర్మానం చేసుకుంటావు. ఏంటి? ఎంతసేపు ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకున్నావు, ఎంతసేపు వాక్యం చదువుతానని తీర్మానం చేసుకున్నావు, ఏంటి దేవుని మందిరంలో పరిచయం చేస్తానని తీర్మానం చేసుకున్నావే, ఆ తీర్మానాలను మర్చిపోయావు. మర్చిపోయి ఏం చేద్దాం తెలుసా? ఎవరు లేరు అనుకుంటారు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నాడంట. దేవుడి స్తోత్రం. యుద్ధానికి వెళ్ళాడంట. యుద్ధంలో జయం దేవుడు ఇచ్చాడంట.
ఆ ఇంటికి ఎంతో సంతోషంతో వచ్చేస్తాను, ఎందుకంటే దేవుడు నాకు జయమిచ్చాడు జయమిచ్చాడని వస్తుంది. లోపల ఏమైంది చూడండి. అదే అదే ప్రియులారా, న్యాయాధిపతులు అదే 11:34 చదవండి. యొప్తా అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనేను. దేవుని స్తోత్రం. ఏంటి, యొప్తా కంటే ఒకే ఏకైక కుమార్తె, గారాలు కూతురంట. యొప్తాకి ఎంతమంది అమ్మా? ఒకే కూతురు. చాలా ఆస్తిపోర్లండి వాళ్ళు, చాలా ఆస్తిపోర్లంట, కానీ ఒకే కూతురు అంట. ఈయన గారు వస్తా ఉంటే ఎవరు ఎదురు వస్తున్నారంట? కుమార్తె. ప్రియులారా, వాయిద్యాలు వాయించుకుంటూ కంజీలు పట్టుకుని పాటలు పాడుతూ అయ్యో నా దేవుడు నా తండ్రికి జయమిచ్చాడు అని పాటలు పాడుకుని కొంతమంది స్త్రీలను, ప్రియులారా కొంతమంది వెనకాల వేసుకుని పాటలు పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ ఇదిగో నా దేవుడు నా తండ్రి గొప్పోడు, నా తండ్రికి జయమిచ్చాడని పాటలు పాడుకుంటూ వస్తుంది. లోకి ఎవరు ఎదురయ్యాడంట? తండ్రి ఎదురయ్యాడంట. దేవుడికి స్తోత్రం. ఏంటి నేను అంటాను, ఒకే ఒక కుమార్తె, చాలా ఆస్తిపరులు వాళ్ళు. మనమైతే ఇప్పుడైతే ఎలా పెంచుతామో ఒకసారి ఆలోచించండి మన బిడ్డల్ని. ఒకే కుమార్తె అంటే ప్రియులారా మనమైతే ఎలా పెంచుతాం చూడ. కానీ యొప్తా ఎలా పెంచాడో తెలుసా? దేవుని యందు భయభక్తుల్లో పెంచాడు. దేవునికి స్తోత్రం. అయినా యవన బిడ్డను ప్రియులారా వాక్యములో పెంచాడు. ఆ యవన బిడ్డను మందిరములో పెంచాడు. ఆ యవన బిడ్డను పరిచర్యలో పెంచాడు. ఆ యవన బిడ్డను దైవజన పరిచయం చేయడంలో నేర్పించాడు. మంచి ప్రార్థన చేయడం నేర్పించాడు. అంగలార్పు నేర్పించాడు. ఉపవాసములను నేర్పించాడు. లోకము ఏమీ తెలియదు ఆమెకు. అలా ఒక్కగాని ఒక కుమార్తెను అలా పెంచాడు అంటండి. ఎంత గొప్ప భాగ్యం అండి ప్రియులారా. ఏంటి, మన బిడ్డలను అలా పెంచుతున్నావా ప్రియులారా? మన బిడ్డలను అలా పెంచుతున్నావా? దేవుని బిడ్డలారా, మన బిడ్డలని ప్రియుల చిన్నప్పుడే సెల్ల అలవాటు చేసేసాం. చిన్నప్పుడే ప్రియులారా, చిన్నప్పుడే మనం సెలవు అలవాటు చేసేసాం. ఏదైనా పెళ్లికి వెళ్తుంటే పిల్లల్ని సెలవు ఇచ్చేస్తున్నారు, కూర్చోబెట్టి. ఈడు గారు మొత్తం తిరిగి వచ్చేస్తుంది. ఇంక ఈడు అలా సెలవు పట్టుకుని ఏం చేస్తామో చెప్పనా, ఇంకలా చూస్తా కూర్చున్నాడు. ఈ చిన్న వయసులోనే సెలవు చూసేటంటే పెద్ద కళ్ళు కనపడమండి. ఎల్ఈడి లైట్, మామూలు లైట్ ఎల్ఈడి అంటే కళ్ళు ఎఫెక్ట్ అది. అందుకే చూడండి, చిన్నపిల్లలకి కళ్ళజోడు పడుతున్నాయి. ఇప్పుడు కళ్ళజోడు ఉంటే కానీ కళ్ళు, నేను చూస్తున్నా చాలా మందిని యవనస్తులు స్టూడెంట్స్ చాలా మందికి నాకు చెప్తా ఉంటా, అయ్యగారు ఇలా ఉంది. ఏంటో తెలుసా? సెల్ ఎఫెక్ట్, ఎల్ఈడి లైట్ అంటండి కళ్ళు నరాలు దెబ్బతింటున్నాయంట. డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నేను సెల్ ఉండొద్దు అంటలేదు ప్రియులారా. ఏ వయసులో ఏమి చూడాలో అది చూడలేదు పిల్లలు. ఇప్పుడు నువ్వు పాకి చిన్న పిల్లకి సెల్ల ఇచ్చేస్తుంది. ఆ పిల్ల ఎంత అలా చూస్తుంది. పొద్దున్న వాడు చిన్న వయసులోనే 60,000 సెల కొనమంటే నువ్వు కొనిస్తావా? కొనిస్తానండి అయ్యారు. నా కొడుకు తర్వాతే కదా. నీ కొడుకు తర్వాత నెత్తి మీద గుద్దుతాడు కొనుక్కుంటాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీ కుమార్తె ఎలా పెంచుతున్నావు? నీ కుమారుడు పాటలు పాడుతున్నాడా దేవుని మందిరంలో? నీ ఇంటిలో కుటుంబారాధన ఉందా? నీ ఇంటిలో దేవుని వాక్యము నీ పిల్లలు చదువుతున్నారా? నీ ఇంటిలో నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా? నీ మాటకు లోబడుతున్నారా? దేవుని మాటకు లోబడుతున్నారా? ఆస్తుంది. కానీ ఈ బిడ్డను ఎలా పెంచడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఒక మచ్చ కూడా లేకుండా తన కుమార్తెను పెంచాడండి. దేవుని స్తోత్రం. ఆమె పాటలు పాడుకుంటూ కంచెలు పట్టుకుని ఊరికి డ్యాన్స్ వేసుకుని వస్తా ఉంటే ఎవరైతే చదవండి, ఏమంటున్నాడు చదవండి. అతడు ఆమెను చూచి ఏం చింపుకున్నాడంట? తన బట్టలు చింపుకొని
అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసి తిని ఉన్నావు. నేను యెహోవాకు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే కుమార్తె పాటలు పాడుతూ ఉంటూ వస్తా ఉన్న చూసాడంట. వెంటనే ప్రియులారా కింద కుమిలిపోయాడు, తన బట్టలు చింపుకున్నాడు, ఏడవడం ప్రారంభించాడు. అయ్యో నా కుమారి, ఏంటి నేను యెహోవాకు మాట ఇచ్చే, నువ్వు చేసిన పని ఏమిటి అని అక్కడ వెంటనే ఆ దారిలోనే కింద పడిపోయి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ బట్టలు చింపుకొని, అమ్మా నువ్వు ఒకే ఒక కుమార్తె అమ్మా, నీకు చక్కగా వివాహం చేయాలనుకున్నాను, గొప్పగా చేయాలనుకున్నాను, ఎంత నన్ను కృంగదీసేసేటండి. అలా కింద పడిపోయి తన భర్తను చింపుకుని ఏడవడం మొదలెట్టు. అందుకని అంటాడు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎవరికి మాట ఇచ్చాడంట? దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైనా దేవునికి మాట ఇచ్చావా? మాట ఇచ్చి మరిచిపోయేవేమో. ఏమైనా ఇస్తానని నువ్వు ఎవరు మానేసేవేమో. ఈ రాత్రి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, నీ తీర్మానం ఏమిటి, నీ బిడ్డల తీర్మానం ఏమిటి, నీ స్థితిగతులు ఏమిటి? వెంటనే కింద పడిపోయాడు. అమ్మా నేను ఒక మాట నీకు చెప్పలేదు, నా దేవునికి చెప్పుకున్నాను. నా ఎదురుకుండా ఏదైతే వస్తాడో, మనుషులైతే నేను దేవునికి అప్పగిస్తాను సేవకు. వివాహం చేయకుండా ఆనాడు అలా చేసేవారంట. ఒకవేళ గొర్రె పిల్ల ఏదైనా దాన్ని దహన బలిగా తను మొక్కుకున్నానమ్మా అని ఏడుస్తున్నాడు. చదవండి కిందకి ఏమంటున్నాడు? ఆమె అప్పుడు అంటుంది బిడ్డ, నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. కుమార్తె ఎంతగా మాట్లాడుతుందండి. తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చా అంటే చూడండి ఎంతగా కుమార్తె పెరిగిందో ప్రభులో. చూడండి ఎంత వినయంగా మాట్లాడుతుందో. తండ్రి ఏడుతుంటే ఎందుకు, ఏ పని పాటలేదా, అలా మొక్కేసుకున్నావా, ఏం పర్లేదులే నేను ఉన్నాను కదా అని అలాంటి మాట్లాడలేదు. తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా? చదవండి. అబ్బా నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయుము. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చెప్తారండి? ఏ కూతురు చెప్తుందండి అలాగా? ఒక కుమార్తె ప్రియులారా, ఏ కూతురు చెప్పగలదు ఈనాడు? తండ్రి యెహోవాకు మాట ఇచ్చావు, యెహోవాకు నువ్వు తీర్మానం చేసుకున్నావు, ఇదిగో నేను యుద్ధములు తిరిగి వస్తే ఇలా చేస్తానని చెప్పావు కదా, అలా చేసేయి. దేవుని బిడ్డలారా, ఎంత వినయ విధేయత కలిగిన కుటుంబం దేవుని బిడ్డలారా. ఒకే కుమార్తె. నేను అంటాను, యొక్క ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను చెల్లించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ మాటను ప్రియులారా చెల్లించుకున్నాడు. యొక్క మీకు మళ్ళా కొంత సమయం ఇచ్చాడు. అయ్యా నేను కొండల మీదకి వెళ్ళిపోతాను, నా కన్యాత్వము కొరకు నేను ఏడుస్తాను, దేవుని దగ్గర నా బాధ చెప్పుకుంటాను. ఎందుకో తెలుసా? ఆమెనంటే వివాహము చేయకుండా దేవుని పరిచర్యకు ప్రతిష్ఠించుట. ఆనాడు అలా చేసేవారు. యాజకులకు ప్రియులను యాజకత్వం చేయడానికి సమర్పించేశారు అభ్యర్థులు. అందుకే ఇంకా వివాహము చేసుకోకూడదు, జీవితాంతం అలా ఉండిపోవాలి. అందుకే ఏడ్చాడు. అయ్యా నా కుమార్తె పెళ్లి చేస్తే మనవళ్ళకి ఎంత సంతోషం అనుకున్నాడు. కుమారి నన్ను పొంగ తీసేసావమ్మా, నేను యెహోవాకు మాట ఇచ్చాను. ఈవిడేమంటే యెహోవాకు మాట ఇచ్చావా? నీ నోట నుండి ఏదైతే నువ్వు తీర్మానం చేసుకున్నావో అలాగే వెళ్ళిపోయి. చదవండి ఎందుకు ఏమంటున్నాడు? చదవండి. అబ్బా ఎన్ని నెలలంట? నన్ను విడుగుము,
నేను నా చెలికత్తెలకు పోయి కొండల మీద ఉండి ఆ కన్యాకుమారికి వచ్చి ప్రలాపించదని తండ్రితో చెప్పగా దేవుని స్తోత్రం. తండ్రి నాకు 2 నెలలు గడువు, ఎన్నేళ్ళు? 2 నెలలు కొండల మీదకి వెళ్ళిపోతాను, నేను ఉపవాసం ఉంటాను, నా కన్యాత్వం కొరకు నేను దేవునికి మాట ఇచ్చి ప్రార్థన చేసుకుంటాను, ఆ తర్వాత నువ్వు నన్ను దేవునికి ప్రతిష్ఠించే. ఎంత వినయమండి ఆ బిడ్డ. ఇలాంటి కుటుంబాలు ధనాలు ఉన్నాయా దేవుని బిడ్డలారా? దేవుని యందు భయభక్తులు కుటుంబాల ధనాలు ఎక్కడ కనబడుతున్నాయి? దేవుని మాట ప్రకారం ఉండే కుటుంబాలు ఎక్కడ కనబడుతున్నాయి? తల్లిదండ్రుల మాట ప్రకారం ఉండే కుటుంబాల ధనాలు ఎక్కడ కనబడుతున్నాయి దేవుని బిడ్డలారా? వేషాలు వేసుకుంటూ మోసాలు చేసుకుంటూ దేవునికి దూరమైన కుటుంబాలే కనబడుతున్నాయి, కానీ దేవుడు చూస్తున్నాడని భయం లేకుండా ఉన్న కుటుంబాలే కనబడుతున్నాయి. కానీ అయ్యో దేవుడు చూస్తున్నాడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ పరిస్థితులు ఎక్కడా కనబడటం లేదు, ఎక్కడా కనబడటం లేదు దేవుని బిడ్డలారా. ఆమె మంచి కుటుంబము ప్రియులారా. ఆ కుటుంబము నేను అంటాను దేవుని కలిగిన కుటుంబం. దేవుని స్తోత్రం. ఇంకా నన్ను దేవుని బిడ్డ, నీ కుటుంబము నీ బిడ్డలు అలాంటి స్థితిలో ఉన్నారా? భక్తి కలిగిన స్థితిలో ఉన్నారా? ప్రార్థించే స్థితిలో ఉన్నారా? ఆత్మీయంగా దేవుని కొరకు ఫలాలు కాసే కుటుంబంలో మీరు ఉన్నారా? ఒక ద్రాక్ష వల్లిలో ఫలించే ఒక ద్రాక్ష వల్లిలో మీరు ఉన్నారా? మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ జీవితాలు ఉన్నాయా? నేను అంటాను, మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. మనం ఊసులాడుకుంటే మన పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఊసులాడుకుంటారు. అర్థమైందా? ఎవరు చూస్తారు? నేను చెప్పండి. పిల్లలు మనం కొట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు కలిసి కొట్టుకుంటారు. అంటే మన ప్రభావం వారి మీద పడుతుంది. అందుకే అన్నాను, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. సైతానుడు రకరకాలుగా మనుషులను మభ్యపెట్టి కుటుంబాలను నిలబడుతూ దేవునికి వాడు దూరం చేస్తున్న పరిస్థితిలో మనం ఉన్నాము. అందుకే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, యెఫ్తా వంటి కుటుంబం ఆ తర్వాత 2 నెలలు అయిపోయిన తర్వాత తిరిగి రాగా మొక్కుబడి చెప్పున ఆమెకు చేసాను. దేవుని స్తోత్రం. 2 నెలలు అయిపోయిన తర్వాత అలా పరారైపోవచ్చు కదా. ఏంటి పరారైపోవచ్చు కదా? ఏం చేసిందంట? తిరిగి వచ్చింది. అయ్యా తండ్రి, నువ్వు ఎవరికి మాట ఇచ్చావంటే మనుషుల మాట ఇవ్వలేదు. ఎవరికి మాట ఇచ్చాడు ఆయన? దేవునికి మాట ఇచ్చావు కనుక ఆ మాట ఏదైతే ఇచ్చావో ఆ మాట ప్రకారం నాకు జరిగించని వచ్చింది. వెంటనే యాజకుల సమక్షములో ఆ బిడ్డను దేవునికి అంటండి సమర్పించాడంట. దేవుని స్తోత్రం. ఎంత మంచి కుటుంబం అండి. ఒక తీర్మానం, పని అయిపోయిందని తీర్మానాన్ని తారుమారు చేయలేదు. మనం అలా చేస్తాం. పని అయిపోయింది కదా, ఇప్పుడు ఏం పర్లేదు, మాట మార్చినా పర్లేదని చాలా మంది దేవునికి ఇచ్చిన మాటను పిల్లారా తారుమారు చేస్తా ఉంటారు. జాగ్రత్త. మీకు అర్థమవుతుందా? చాలా భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం. పరిస్థితులు బాగోలేదు. ఏంటి, మేము క్రిస్మస్కి ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టుకుంటామండి. తర్వాత ఉన్న మీటింగ్లు పెడతాం. మా ఇద్దరు పెట్టాం. సడన్గా మా పాస్టమ్ గారు, టైల్స్ ఉన్నాయి, ఇప్పుడు టైల్స్ అన్ని టైల్సే, గచ్చులు ఎక్కడ లేవు. అది నీళ్లు తగిలినట్టు చూసుకోలేదు, జారిపోయి ఈ కాలు ఇలాగా చెరుకు ముక్కలా ఇరిగిపోయింది. అక్కడ పాటలు పాడుతున్నారు. ఇంచుమించు 1000 మంది జనం వచ్చేసారు. ఇక్కడ పడిపోయింది. అప్పుడు నేనేం చేసి చెప్పనా, కోటం ఆప నాకు ఇల్లేదు. ఉంటుండగా పీలారా హాస్పిటల్కి పంపించేశాను. నేను ప్రార్థన అంతా అయిన తర్వాత ప్రియులారా ప్రార్థన జరిగించేశాం. ప్రార్థన ఆపలేదు దేవుని బిడ్డల. డాక్టర్ గారు అన్నారు కాలు ఇరిగిపోయింది,
చాలా భయంకరంగా ఇరిగిపోయింది. నేను అన్నాను, దేవుని పని చేస్తున్నాం, ఇంకేం పని, దేవుని మాట ఇచ్చాం, మాట ప్రకారం చేస్తున్నాం, ఏదైనా దేవుడే. కొంతమంది ఏమనుకుంటా చెప్పరా, తెలియని వాళ్ళు ప్రియులారా, నేను కొన్ని చూస్తా ఉన్నాను. మనం మంచి పని చేస్తే సైతాన్ గారు ముందుకు వెళ్ళినవాడు వాడు. అదిగో వాడు పెట్టేది చూసావా, వాడు పెట్టుకున్నారు, ఏం ఆటం కలిగి నువ్వే పెట్టేది సాధంటావు అంటాడు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవం అనగా ఏంటనుకుంటున్నారు? కష్టాల గుండా ప్రయాణం చేయడం. దేవుడికి స్తోత్రం. మొన్న మాట గుండా మనం ఏం చేయాలి చెప్పండి? చాలా మంది క్రైస్తవులు అనుకుంటున్నారు సుఖంగా ఉంటుంది అనుకుంటున్నారు. సుఖం కాదమ్మా. ఇప్పుడు మనం దేవుని కొరకు ప్రయాసపడాలి. ఇప్పుడు ప్రయాసపడితే తర్వాత సుఖపడతాం అక్కడ. దేవుని స్తోత్రం. భూలోకంలో లాజరు ఏమనిపించాడు తెలుసా? వేదన అనిపించాడంట. ఏమనిపించాడంట లాజరు? ఇదిగో వాడు భూలోకంలో వేదన అనిపించాడు. తినడానికి తిండి లేదు, ప్రభువు ప్రభువు అన్నాడు. వస్త్రము లేదు, కురుపులతో పిల్లల చేతు వేలు లేక కుక్కలు వచ్చి ఆ రసి నాకుతూ ఉండేవంట. తినడానికి తిండి లేదు, ఆహారం లేదు, వస్త్రము అందరూ అంట. ఏమిట్రా ప్రభువు నమ్ముకున్నావు, ఈ ఎటకారం చేసుకోరంట. అందుకే అన్నాడు, ఇదిగో లాజరు భూలోకములు ఏమనిపించాడు? వేదన అనిపించాడు, సుఖం లేదంట. ఇది ఎక్కడ వాడు నెమ్మది పొందుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు అనగా పిల్లలు అంటారు, ఒక కుడిమి లాంటోడు కాల్చబడుతూ ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఒక క్రైస్తవుడు కాల్చబడుతూ ఉండాలి. కాల్చబడుతూనే దాని రూపం తయారవుతూ ఉంటది. కాల్చబడితే గాని ఫోకస్ ఇవ్వదంట. దేవుని స్తోత్రం. అయ్యా నేను కాల్చబడినట్టు నేను ఒప్పుకోనండి, నేను తట్టుకోలేనంటే కుదరదు. తట్టుకోలేకపోతే పక్క దోసేస్తాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఏంటి ఒక్క ఎనపు మోస వంగిపోయింది అనుకోండి, అవి మన మాట వినదు. మన మాట వినాలంటే ఎందులో పెట్టాలా? కొడుకులో పెట్టి యారుగా కాల్తాడు. అప్పుడు అంటది, అయ్యయ్యా కాల్చొద్దయ్యా కాల్చొద్దయ్యా. ఇందాకేమన్నాం వినలేదు. అప్పుడు దాన్ని బయటికి లాగంటండి. సరిగ్గా సుత్తెత్తి ఏం చేస్తా, సుత్తెత్తి ఒక దెబ్బ ఇవ్వడు, అమ్మా చాలు, ఆ వంప అంతా వచ్చేస్తుందంట. దేవుని స్తోత్రం. అందుకే నీకు అప్పుడప్పుడు సుత్తి దెబ్బలు తగులుతూ ఉండాలా, లేకపోతే నువ్వు మామూలు పెట్టి దేవుని చేతిలో దొరుకుతావా, పారిపోతా. అందుకే నిన్ను పారిపోకుండా ఒకసారి దేవుడు నిన్ను సుత్తుతో కొడతా ఉంటాడు. ఒక్కోసారి నేను పీడాలు రకరకాలుగా నిన్ను ఏదో పాడు చేయడానికి కాదు, యేసయ్య చేతిలో ఒక బంగారు వంగరము వలె, ఒక వస్తువు వలె ఏంటి వాడబడ్డానికి దేవుడు నిన్ను అలా ఒక్కొక్కసారి నిన్ను తయారు చేయడానికి నిన్ను కొలుములో పెడతాడు. ఆ శ్రమలన్నీ తట్టుకుంటే నువ్వు దేవుడికి నిజాయితీగా నువ్వు ఉంటే, నీ కొరకు నా దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యొప్తా దేవుని మాట ప్రకారము దేవునికి మాట ఇచ్చాడు. ఇందులో చాలా మంది ప్రియులారా, వారు మనసు పొందిన తర్వాత చాలా మంది లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. బాప్తిసం తీసుకుని చాలా మంది ప్రియులారా లోకంలో తిరుగుతూ ఉన్నారు. అలవాట్లకు గురైపోతా ఉన్నారు. నేను అంటాను, ఒక్కసారి నీవు ఆ దేవుళ్ళు అడుగు పెట్టావంటే ప్రభు బల్లలో నువ్వు పాలు పొందినప్పుడు నీ నోరు, నీ మాట, నీ నడక అంత నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే చూడండి, ప్రసంగి గ్రంథములో ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 559వ పేజీ మొదటి వచనం చదవండి. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. దేవుని స్తోత్రం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు మన ప్రవర్తన ఏం చేయాలంట?
దేవుని బిడ్డల నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? అందుకే అన్నాడు భక్తుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇది నాన్న, నీ జీవితం ఎలా ఉంది ఈరోజు? ఇంకా నీవు వేషాలు వేసుకుంటున్నావా? ఇక యథార్థమైన జీవితం కలిగి ఉండలేకపోతున్నావా? దేవుడు చూస్తాడులే, చూడలేదని అనుకుంటున్నామో జాగ్రత్త. మన వేషాలన్నీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒకసారి పెళ్లి చేసామండి, పెళ్లిలో పెళ్లి కూతురు చాలా వైట్గా ఉంది, ఇంకా కుర్రోడే నలుపుగా ఉన్నాడు, చాలా వైట్. మరి ఏం చేశారు నాకు తెలియదు, కానీ పెళ్లి చేసేసాం. ఇంకా కుర్రోడే నలుపుగా ఉన్నాడు అనుకున్నాను నేను. పెళ్ళి అయిపోయింది, నెల అవుతుంది, రోగం నన్ను కాకేశారు. కాకేబడికి ఆ పాప లోనున్నబడికి చూడబడికి పీలారా, మా నమ్మ తెల్లగా ఉంది, ఇప్పుడు నల్లగా ఉంది. ఈ పాప కాదు అనుకుంటున్నాను నేను. కూర్చోబెట్టారు. అప్పుడంటే చాలా వైట్గా ఉందండి, చూడబడికి నల్లగా ఉంది. ఎవరు అనుకుంటున్నాను అన్నాను. బాబు ఎవరంటే మా ఆవిడ అన్నాడు. ఏంటి గొడవ అన్నాను. అయ్యగారు చూడండి, నన్ను చాలా మోసం చేసేసారు మా అత్తారు వాళ్ళని. ఈ పిల్ల నల్ల మసిబొగ్గులా ఉంటుంది. ఆ రోజు ఏం పావులు తెలియదు, మొత్తం పావేసి నాకు అంటగట్టేశారు ఈ పిల్లని. దానికోసం గొడవంట. అంటే పెళ్లిలో మేకప్ వేసారు, పెళ్లిలో వేసారంట. అంటే అక్కడ మేకప్ కూడా ఉన్నాయన్నమాట. మేకప్లు వేసేది పాపం. మీరు పెళ్ళి అయిపోయింది, మేకప్ అంతా ఏమైపోయింది? మరి రోజు చేసుకుంటా గది పెళ్లి కూతురు. మరి ఇంట్లో మగ కొట్టుకోవద్దా, పని చేసుకోవద్దా? అప్పుడు మొత్తం బడా ఎంతో తెలిసిపోయింది నాకు. ఇలా ఆయన అంటున్నాడు, ఎంత మోసం చేసేవే నన్ను, నాకంటే నల్లగా ఉన్నావు. ఇద్దరు గొడవ. దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఈ వేషాలు మోసాలన్నీ కూడా ఒకరోజు అన్ని కూడా బయట బట్టబడి వెళ్ళిపోతాయంట. కానీ దేవుడు అంటున్నాడు, అందుకే ఆయన పేరు అంటండి, చూచుచున్న దేవుడు. దేవుని స్తోత్రం. పిల్లలు, మన దేవుడు చూచుచున్న దేవుడు. ఇక నాన్న అనుకుంటున్నాం మనము, దేవుడు నన్ను చూడలేదు, నేను ఏం చేసినా పర్వాలేదు అని చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నాను. అందుకే చూడండి, అదే ప్రసంగి గ్రంథంలోనే ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకు. అమ్మా జాగ్రత్తగా రండి. నువ్వు ఎవరైనాను దేవునికి మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కులు మనం ఏం చేయాలంట? ఆలస్యం చేయకపోతే, ఆలస్యం చేయకుండా వెంటనే మొక్కుబడి ఏం చేయాలంట? చెల్లించలేదనుకో వడ్డీ 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 చక్రవడ్డీ కలిపి మొత్తం వేసేస్తాడంట. మీకు అర్థమవుతుందా? ఆలస్యం ఏం వేస్తాడు చెప్పండి? వడ్డీ వేస్తాడంట. ఇతరాన్ని చాలా మంది దేవునికి మాట ఇస్తున్నారు, అయ్యా నేను కడ వరకు నీతోనే ఉంటాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రభు బలలో నేను చేతులు చాపుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నీ మందిరానికి వస్తున్నానని తీర్మానం చేస్తున్నావు. కానీ ఇతరులను చాలా మధ్యలోనే చాలా మంది అటు ఇటు చెదిరిపోతున్నారు. జాగ్రత్త. నీవు దేవునికి మాట ఇచ్చేవంటే అది ఆలస్యం చేయకుండా ఏం చేయాలంట? ఆ చదవండి, ఏమంటున్నాడు? నీవు మొక్కుకొని చెల్లింపకుంటే మొక్కుకొనకుండుటయే
మేము దేవునికి స్తోత్రం. నేను ఎవరు మొక్కుకోమన్నాడు? నాకు మొక్కు అన్నాడా? మొక్కుబడి చేసుకోమని నువ్వు మొక్కుకున్నావు. అయ్యా బాప్తిజం తీసుకుంటానని మొక్కుకున్నావు. కడవరకు నీతో ఉంటానని మొక్కుకున్నావు. దేవుణ్ణి ఆరాధిస్తానని మొక్కుకున్నావే. నీ అల్లంతా అయిపోయిన తర్వాత నేను మందిరానికి వెళ్ళను, నా ఇష్టానుసారం తిరుగుతానంటే అని ఊరుకోడంటే ఏదో రోజున నువ్వు మొక్కుబడి అని నీకు జ్ఞాపకం చేస్తాడు, నీ దగ్గరికైనా పెడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు మొక్కుబడి చేసుకునే ముందు ఆలోచించుకోవాలంట. నీకు అర్థమవుతుందా? మొక్కుబడి చేసుకునే ముందు మనం ఏం చేయాలి తెలుసునా? ఆలోచించుకోవాలి. ప్రభువా, ఇది నీకు మాట ఇస్తున్నానయ్యా, ఈ మాట నువ్వు వింటున్నావయ్యా, నీవు చూచుచున్న దేవుడివయ్యా, నన్ను చూస్తూ ఉన్నావని మొక్కుకొని నువ్వు ఆ మొక్కుబడి చెల్లించాలి. అందుకే నేను అంటున్నాను ప్రియులారా, నీ జీవితంలో ఎన్ని బతుకులు, ఎన్ని తుఫాను వచ్చినా భయపడకు, ఎన్ని వేదం వచ్చినా భయపడకు. యేసయ్య నీతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సజీవుడు. ఆయన ఏ పరిస్థితిలో ఆయన ఉండేవాడు కాదు. ఆయన నిన్న నేను ఒకే రీతిగా ఉండే దేవుడు ఆయన. అందుకే అంటున్నాడు, మనము యొప్తాను ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నామో, యెహోషువను ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నామో, దేవుని బిడ్డ ఈ రాత్రి దేవుడు నువ్వు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఇంకా నువ్వు బాప్తిసం పొందకుండా, వారి మనసు పొందకుండా, నీ పాపమును ఒప్పుకోకుండా ఒక నువ్వు తిరుగుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని నా దేవుడు తెరవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళనివ్వండి. రాత్రి ఆయన మాట వింటావా? ఆయన కట్టుబడి నువ్వు జీవిస్తావా? దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు, రూత్ అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీ కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధించాలి. నీ బిడ్డలు దేవుని ఆరాధించాలి. నీ బిడ్డలు దేవుని స్తోత్రం చేయాలి. నీకు ఏ రోగం వచ్చినా భయపడకు, అపాయం వచ్చినా భయపడకు. దేవుడు మన పక్షం నుండి యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 18వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఏలియా జనులందరూ దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. దేవుడు స్తోత్రం. ఇక్కడ ఏలియా కనబడుతున్నాడు. అనేక మంది బయలు ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, ఇంచుమించు చాలా మంది ఉన్నారు బయలు ప్రవక్తలు. వాళ్ళందరూ పిలిచి మాట్లాడుతున్నాడు. ఇదిగా మీరు రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు. ఇలా రెండు తలంపుల మధ్య ఉన్నారు. ఇలాగ వెళ్ళాలా, ఇలాగ వెళ్ళాలా అని వారు సంశయంలో ఉండిపోయారంట. ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు అంటున్నాడు. యెహోవా దేవుడైనా పూజించండి, దేవతనైనా పూజించండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏంటి ప్రియాలా? నేను అంటాను, మనిషికి అంటండి రెండు మాటలు ఉంటాయంట. మనిషి ఎన్ని మాటలు అంటారు? అప్పుడే మంచి మాట ఆడిన తర్వాత ఏం మాట్లాడతారు? అనలేదండి, అనలేదండి మాస్టర్ గారు. అప్పుడే అంటాడు, మరి ఏమంటాడు?
అనలేదండి. 2 నాలుగులంట. మనిషి 2 నాలుగులంట. అప్పుడే అబద్ధం ఆడతాడు. అబ్బాయి అబ్బాయి అనలేదండి. నాలుకంటండి. నాలుగుకి నరం ఉన్నదంట. ఏముందంట? నరం ఉండదు నాలుగుకి. అన్నిటి నరాలు ఉంటాయి. కానీ ఈ నాలుకంటే మొత్తం ప్రపంచాన్ని పాడు చేసేస్తుందంట. దేవుని బిడ్డలారా, అప్పుడే అంటాడు మణి లేదంటే అందుకే 2 తలంపులు మనిషికి ఉండకూడదంట. ఎన్ని తలంపులు మనిషికి? ఒకే తలంపు ఉంటే దేవుడితో ఉండు, లేకపోతే అన్నాడు. ఏరియా ఎన్ని సంవత్సరాలు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? అవసరమైతే లోకంలో ఉంటావు, అవసరమైతే లోకంలో తిరుగుతావు, అవసరమైతే దేవుళ్ళలో ఉంటావు. నీకు 2 పడవల మీద నీకు కాలేదుకో ఉంటే ఏదో పడవ మీద ఉండు, రక్షించబడతావు. కానీ నాకు 2 పడవలు కావాలంటే మధ్యలో కింద పడతావు. ఈ ప్రజలంటే మీరు 2 తలంపుల మధ్య కలబడుతున్నారు. యెహోవా దేవుడైతే ఆయన్ని ఆశ్రయించండి, బయలుదేరి ఆయన ఆశ్రయించండి అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలు చాలా మంది మనం కూడా 2 తలంపుల మధ్య సంచారం చేస్తున్నాం, 2 ఆలోచనలు కలిగి ఉంటున్నాం, 2 మనసుల మధ్య ఉంటున్నాం. అది కావాలి, ఇటు కావాలి. ఏ గాలి వస్తే ఆ గాలికి మనము పరిగెడుతూ ఉన్నావు. నేనంటాను, మీరు నడవడానికి ఉంటే ఒకే దిక్కున స్థిరంగా ఉండు. దేవుని స్తోత్రం. అందుకే చూడండి, కీర్తన భాగంలో ఒక భాగంలో కనబడుతూ ఉంటాడు. కీర్తన భాగము కీర్తన భాగము 59వ కీర్తన అనుకుంటాను. చూడండి, 139వ కీర్తన, 139వ కీర్తన భాగము 23వ వచనము. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడము, నిత్య మార్గమును నన్ను నడిపించు. దేవునికి స్తోత్రం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నన్ను పరీక్షించి మన ఆలోచనలు ప్రియారా దేవుని స్వాధీనంలో ఉండాలి. అందుకంటారు, నేను కూర్చుంటా, నేను లేచుట నీకు తెలిసే ఉన్నది. దేవుని స్తోత్రం. మాట్లాడిన నాలుకకు రాక మునిపే అది నీకు. దేవుని బిడ్డలా, నీ ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు నీ మనస్సు ఎలా ఉంది? నువ్వు ప్రభు కొరకు నిలబడగలుగుతున్నావా? దేవుని మీద నువ్వు ఆధారపడగలుగుతున్నావా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నీకు. 2 తలంపులు మొదలుపరచు. ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా నేను నీ కొరకే నేను జీవిస్తాను. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు పాట పాడాడు, ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి
ఈ మనిషికి అంటుంది నీళ్ళు వెళ్ళ విషమే అంట, రక్తంలో విషం, అమ్మో కళ్ళలో విషం అంట, పళ్ళలో విషం అంట. అంటే నీళ్ళు వల్ల గోడకు విషమంట మనిషి కాదంటండి. తేలికంట ఎందుకు అవుతుందంటే విషం. తోకను ఏం చేస్తానంటే తోక కట్ చేసేసి చైనాలో వేసుకుని తినేస్తున్నాడు. చాలా బాగుంటుందంట. చైనాలోనండి ఆ తోక చెయ్యి ముక్క కట్ చేసేసి ఏరుకుని తినేస్తున్నారు, దండ్రిని ఏరుకుని తినేస్తున్నారు, బొట్టేకలు ఏరుకుని తినేస్తున్నారు, ఎలకలు ఏరుకుని తినేస్తున్నారు. వాటికి ప్రియారా పళ్ళలో ఉంటారు, అందుకే ఆ పళ్ళు తీసేసి తినేస్తున్నారు. కానీ ఈ మనుషులే నీళ్ళ కుళ్ళి, నీళ్ళ మోసం, నీళ్ళ గర్వం. అందుకే అంటున్నారు భక్తులు, మనిషిగా పుట్టినా పాలు వేయాలి ఒప్పుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అలాంటి ఈ విష సర్పాన్ని, నీళ్ళలో ఉన్న పాపము మనిషిని, ఈ పాపము ముళ్ళు విడిచివేయడానికి సరాసరి భూమి దిగి వచ్చాడు ఆయన. ఎందుకో తెలుసా? నశించిపోతున్న నిన్ను రక్షించడానికి, నీ పిల్లలు రక్షించడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీ జీవితాన్ని రక్షించడానికి ఆయన లోకములకు వచ్చి నీ కొరకు రక్తము చిందించాడు. ఇక నువ్వు మారు మనసు పొందాలని, బాప్తిసం తీసుకోవాలని, ప్రభువులో ఎదగాలని, ప్రభువులో ఫలించాలని, దేవుని మందిరం రావాలని యేసు ప్రభువు నీ కొరకు ప్రాణం వేసుకుని భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడైనా ప్రేమను అర్థం చేసుకున్నావా? అందుకే దేవుడు అనుకున్నాడు, ఇప్పుడైనా నీవు తీర్మానం చేసుకో. ప్రభువా నేను తీర్మానం చేసుకున్నాను అయ్యా, ఈ దిన మొదలుకొని తీర్మానం చేసుకుంటున్నాను. ఇక నేను లోపల వైపు వెళ్ళను. నా మీదకి నువ్వు కృపాయించున్నా, ఏమి పరిస్థితి ఎదురైనా నేను నీ కొరకే జీవిస్తాను ప్రభు అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని రక్షిస్తాడు, పాపం నుండి నీ జీవితాన్ని విడిపిస్తాడు. ఇది ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? చాలా మంది బాప్తిసం తీసుకుని ప్రభు బలకు దూరంగా ఉంటున్నారు పిల్లలా. చాలా మంది ప్రభు బలం వచ్చేసరికి చాలా మంది పిల్లలా బయటికి వెళ్ళిపోతా ఉంటుందో తెలుసా? ఏదో వాళ్ళలో లోపం ఉంది. నేనంటే ఒక్కసారి నువ్వు ప్రభుని రుచి చూస్తే ప్రభుని ఆనందించు, ప్రభు కొరకు బ్రతుకు, ప్రభు మీద ఆధారపడి జీవించు.
తీర్మానం చేసుకో. ప్రభువా ఎక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నీ మందిరంలో ఉంటానయ్యా, నీతోనే సహవాసం చేస్తానయ్యా, నీలోనే అంటుకట్టబడి ఉంటానయ్యా, నీ ప్రేమ నాకు కావాలయ్యా, నీ కోడ నాకు కావాలయ్యా, నీ సహవాసం నాకు కావాలయ్యా, నీ నెమ్మది నాకు కావాలని నీ తీర్మానం చేసుకుంటావా? ఆ తీర్మానం చేసుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ బిడ్డను రక్షిస్తాడు. ఎంత స్వాగతం ఇచ్చినా ఋతువలే దేవుని కోరుకో. అందుకే ఋతండి నీ దేవుడే నా దేవుడు. ఎంత మృదువైన మాట తెలుసు పిల్లారా, నువ్వు ఏ ప్రభువుని ఆరాధిస్తావో, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను నీ కూడా అక్కడికే వస్తాడు. నీ జనమే, నీ బంధువులే నా బంధువులు. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఏది తింటే అదే తింటాను. దేవుని విశ్వాసం, అలాంటి విశ్వాసం మీలో ఉందా? ప్రభు కడవరకు నీలో ఉంటానయ్యా, ఎవరి మాట వినయ్యా, సైతాన్ మాట వినను, లోక మాట వినను, నా బంధువుల మాట వినను, నీ మాట వింటాను. కడవరకు నేను నీలోనే నేను ఉండిపోతాను ప్రభు. అందుకే భక్తులు మాట్లాడారు కదా, స్వామైనా నీ కొరతమైన ప్రభు. అలాంటి తీర్మానం చేసుకోగలిగితే ప్రియులారా, దేవుడు నిన్ను ఎల్లరూ విడిచిపెట్టడు. దేవుడు నీ కొరకు ప్రియులారా ఎన్నో వాగ్దానాలు సిద్ధపడుతున్నాడు. ఆయన చేతులు నీ మీద చాపడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమలో చేతులు చాపడానికి ఇష్టపడుతున్నాడు. నీ కొరకు రెండు చేతులు చాపి ఏడుస్తున్నాడా? ఇప్పుడైనా నా బిడ్డ మానసు పొందుతాడా? ఇప్పుడైనా నా బిడ్డ బాప్తిజం తీసుకుంటాడని, ఇప్పుడైనా నన్ను ఆరాధిస్తాడేమని యేసు ప్రభువారు చేతులు చాపి ఏడుస్తూ కళ్ళకు నీళ్లు తెచ్చుకొని చేతులు పిల్లనల్లా మనమైతే ఏం చేస్తాడంట? చాపుతాడంట. ఆయన చేతులు ఒకసారి చూసావా? ఆయన చేతులు గాయాలు చేతులు, ఆయన చేతులు రక్తం కారుతుంది, ఆయన పక్కన నుంచి రక్తం కారుతుంది, తలలో నూనె పెట్టాడు, తల నుంచి రక్తం కారుతుంది. ఇదంతా ఎందుకో తెలుసా? నీవు మంచిగా బతుకుతావని, నీ కుటుంబం మంచిగా ఉండాలని యేసు ప్రభువారు ఆ త్యాగం చేశారు. ఆ త్యాగాన్ని అర్థం చేసుకుని ఎప్పుడైనా తీర్మానం చేసుకుంటావా? తీర్మానం చేసుకుందాం. అందరూ మోకలు ఉందాం. అందరూ మోకరించి 2 నిమిషాలు కళ్ళు వేసుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ తల నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఎంతవరకు మేము నీ కొరకు అనేక తీర్మానాలు చేసుకున్నాం ప్రభువా, అనేక తీర్మానాలు చేసుకున్నాం నాయన. తీర్మానాలన్నీ మర్చిపోయి